విజయాంబిక అందరికీ కూడా కాఫీలను ఇవ్వగానే వెంటనే అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు వెంటనే రఘునందన్ ఇలా చెప్తూ ఉంటారు, బావగారు ప్రతి 3 నెలలకి వారానికి ఒక్కసారి ఈ విధంగా చేయాలి. అప్పుడే ఇక ఎలాంటి రోగాలు రాకుండా త్వరగా నయం అవుతుంది అని విధంగా చెప్పగానే, అమ్మో 3 నెలల అని అంటూ విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రాజు, ఇప్పుడు ఎలా రాజు, మావయ్య ఏమో ఇక ట్రీట్మెంట్ చేసి అత్తయ్య గారిని నయం చేసేసారు. ఇప్పుడు అత్తయ్య గారు నడుస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారని మొదటి రాత్రికి నాన్న ఏర్పాట్లు చేయిస్తే మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. ముందు ఆ జీవన్ ఎక్కడ ఉన్నా సరే మనం దొరక్క పట్టాలి. అప్పుడే మీ అమ్మ నాన్న ఒకటవుతారు. లేదంటే ఎప్పటికీ ఒకటవ్వలేరు. ఇక ఆ విజయాంబిక గారు ఎప్పుడు మారరు. తన తెలివిని చూపిస్తూనే ఉంటారు. మరి పింకీ జీవితం ఎలా రాజో? పింకీకి ఏమైనా జరిగితే ఏం కదమ్మాయి గారు, మీరు దేని గురించి ఆలోచించకండి, కావాలంటే నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ ఉంటే, ఏమో రాజు, నాకు మాత్రం చాలా భయంగా కంగారుగా ఉంది. అమ్మాయి గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని రాజు అంటూ ఉంటాడు. ఇక అదే సమయానికి రఘునందన్ వస్తాడు. ఇద్దరు కూడా షాకింగ్గా రఘునందన్నే చూస్తూ ఉంటారు. మీరు వయసులో చిన్నవారైనా ఆలోచనలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది బాబు. అయినా మీరు విజయాంబిక గురించి మర్చిపోండి. విజయాంబిక గురించి నేను చూసుకుంటాను. ఇక ఆ జీవన్ గురించి ఎక్కడ ఉన్నారో మీరు వెతకడం పక్కకు పెడితే విజయాంబిక చేతనే తప్పు ఒప్పుకునేలా నేను చేస్తాను. ఎలా మావయ్య? నేను చూసుకుంటాను కదా, ఈ విషయం గురించి మీరు కంగారు పడకండి, ఆలోచించకండి అని విధంగా అనగానే, సరే మావయ్య అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే, రాజు, మావయ్య ఖచ్చితంగా అన్నారంటే అత్త చేత నిజాన్ని ఒప్పుకునేలా చేస్తారు. కానీ ఇప్పుడు ఉంది పింకీ, ఆ జీవన్ల గురించి మనం ఆలోచించాలి రాజు. అవునమ్మాయి గారు, నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేస్తాం అమ్మాయి గారు. కానీ ముందు మాత్రం ఆ గోపిని ఇక్కడ ఉంచడం కంటే మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంచడం బెటర్. అవును రాజు, రేపు వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడదాము. కానీ అమ్మ వాళ్ళు మనం చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఉండరు కదా. నువ్వేం కంగారు పడకు రాజు, మన గురించి వినకున్నా గోపి గురించి వింటారు కదా. అందుకే రేపు గోపిని తీసుకొని వెళ్దాం. సరే అమ్మాయి గారు అనే విధంగా రాజు రూపకి చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి రూపరాజు ఇద్దరు కలిసి అలా వస్తూ ఉంటే, అమ్మ, అన్నయ్య, వదిన ఇద్దరు వస్తున్నారమ్మా అని ఎంతో సంతోషంగా అలా చెప్పగానే అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అంతలో ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆగండి, ఎక్కడికి వస్తున్నారు అని ముత్యాలు కోపంగా అనగానే, ఎందుకత్తయ్య, అసలు మేమేం తప్పు చేశామని మా మీద ఇంత కోపంగా ఉన్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఏం తప్పు చేశారో ఒక్క క్షణం మీరు చెప్పండి. ఎందుకు ఇలా తలదించుకొని ఉన్నారు? ఎందుకు వచ్చారో ముందు మీరు చెప్పండి. ఇవన్నీ ఎందుకమ్మా? ముందు మీరు వెళ్ళండి. ఎందుకు ఈ గొడవలు చెప్పండి. అయినా వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఇదిగో వీళ్ళ తమ్ముడు గోడ దూకంగా మేము చూసాము, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాం. గోడ దూకడం ఏంటి? ఏం చెప్తున్నారు? ఏంటమ్మా రూప అని విరూపాక్షి అనగానే, అమ్మ, గోపి ఒకరిని ప్రేమించాడమ్మా, తన కోసం చచ్చిపోవాలని అనుకున్నాడు. ఏంటి? ప్రేమించిన దానికోసం చావాలని అనుకున్నాడా? ఎందుకురా ఇలా చేశావు? అసలు పేదింటోళ్లకు ప్రేమలు కలిసి రావు. ప్రేమించిన దూరం నుండే చూసి మౌనంగా ఉండాలి, కానీ చెప్పుకునే అంతగా ఉండకూడదు. ఎందుకు ఇలా చేసావురా, ఎందుకు ఇలా చేసావు అని ఏంటో కొడుతూ ఉంటాడు. మీరుండండి నాన్న. అయినా ఎందుకు మావయ్య కొడుతున్నారు? ప్రేమించటం గోపి చేసిన తప్ప? నేను చెప్పేది పూర్తిగా వినండి. అవునమ్మా, అయినా ప్రేమలు అందరికీ కలిసి రావు. ప్రేమించినా కూడా అందరినీ కలుపుకునేంత ధైర్యం ఉండాలి. అలా లేనప్పుడు, చంపుకునేంత ధైర్యం ఉన్నప్పుడు ప్రేమించడం కూడా వృధానే కదా అని విరూపాక్ష చెప్పగానే, నేను అసలు చెప్పడానికి వచ్చింది ఏంటంటే, గోపి ఆ అమ్మాయి లేకుండా చచ్చిపోవాలని అనుకుంటున్నాడు. మీరు ధైర్యం చెప్తారని ఇక్కడికి వస్తే మీరు కూడా అలా మాట్లాడుతున్నారు. ఇక వాడికి ధైర్యం ఎలా ఉంటుంది? వాడి వల్ల మీ జీవితం ఏమవుతుందో ముందు మీరు ఆలోచించుకోండి. అయినా కాయ కష్టం చేసి మీ అమ్మ వాళ్ళు నిన్ను చదివిస్తే నువ్వు చేసే పని ఇదారా?
ఇక్కడ సమస్య సాల్వ్ అవ్వదని అర్థమవుతుంది. రాజు పద రాజు అని విధంగా అంటూ గోపిని తీసుకెళ్తూ ఉంటే, అన్నయ్య నా చావు నన్ను చావనివ్వండి అన్నయ్య, నేను వెళ్ళిపోతాను, నా వల్ల మీరు రిస్క్లో పడడానికి వీల్లేదు, ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ చెంప పగలగొడతాడు రాజు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మేమున్నాం. కానీ రాజు ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అమ్మాయి గారు. ముందు ఆ జీవన్ అంతు తేల్చాలి. ఆ జీవనే మన కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. పింకీతో సంసారం చేయకుండా మన జీవితంలో తొంగి చూస్తున్నారు. ఇక శ్వేత కూడా అందుకే అందుకే వచ్చింది. ఇదంతా కావాలని వాళ్ళు ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చారు రాజు. పింకీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అసలు పింకీ ఏం చెప్పింది? నువ్వెందుకు వెళ్ళిపోయావు? వెళ్ళిపోవటం వల్లే నాకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని నా పింకీ చెప్పింది. అంటే ఖచ్చితంగా ఈ మధ్యలోనే ఏదో జరిగింది అమ్మాయి గారు. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఆ జీవన్ గాడు ఎలాగో చెప్పడు. ఆ పింకీని ఆ జీవన్ ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. ఇక పింకీ కూడా వాడంటే తెలియదని మనకు చెప్పాడు. సడన్గా పింకీ జీవన్ అంటే ఇష్టంగా ప్రేమించానని అందరి ముందు చెప్పడం, ఇదంతా చూస్తుంటే ఒక పాముగా వాడుకుంటున్నాడని అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా శ్వేతని పాముగా వాడుకోవాలి. అవును రాజు. అప్పుడు వెంటనే శ్వేతకి రాజు ఫోన్ చేస్తాడు. రాజు ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని అంటూ వెంటనే శ్వేత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రాజు, రూపకి ఫోన్ చేయబోయి నాకేమైనా చేసావా? నీకే చేశా శ్వేత. చెప్పు రాజు, నాతో ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నావా? అవును, నీతో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావా? అవును శ్వేత, నీతోనే. సరే రాజు, ఎక్కడికి రమ్మంటావు? నేను నీకు లొకేషన్ పంపిస్తాను, మీరు అక్కడికి వచ్చేసేయండి. సరే రాజు అని అంటూ వెంటనే శ్వేత కాల్ని కట్ చేస్తుంది. అసలు నాతో రాజు ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు, ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అని మనసులో శ్వేత అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. సరే, పంపించిన లొకేషన్కి వెంటనే వెళ్ళాలి అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, పదండి అమ్మాయి గారు, మనం అంతకంటే ముందే వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా అని అంటూ రూపా, రాజు, గోపి అందరూ కూడా అక్కడ నుండి బయలుదేరుతారు. మరి ఆ తర్వాత